ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఓహో, అయితే ఇప్పుడేంటి, రివెంజా? అందరూ కలిసి తమాషా చేస్తున్నారా? తమాషాలు చేస్తోంది ఎవరు ధ్రువ? నువ్వు. గ్రీష్మని పెళ్లి చేసుకోమన్నప్పుడు వసుంధరని పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడు వసుంధరని పెళ్లాంగా ఉన్నప్పుడు గ్రీష్మని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు. ఇది నలుగురికి తెలిస్తే బయట మన ఫ్యామిలీ గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా నీకు? ఇప్పుడు కాదమ్మా, ఆల్రెడీ మన గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కోడలు ఎవరితోనో హోటల్లో రూమ్లో దొరికిపోయిందంట. అది నిజమా కాదా అని అడగడానికి వెళ్లిన జర్నలిస్టులని వాళ్ళ అత్తగారు రౌడీల చేత తరిమి కొట్టించిందంట అని. వాటికి నీ దగ్గర సమాధానం ఉందా అమ్మా? ఖచ్చితంగా ఉంది. సరైన సమయంలో వాటిని బయటపెడతాను. ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను, చెప్పు ధ్రువ. ఒకవేళ వసుంధర ఏ తప్పు చెయ్యలేదు అని తెలిస్తే గ్రీష్మను వదిలేస్తావా? ఒకవేళ వసుంధర తప్పు చేసిందని నిరూపిస్తే నాకు గ్రీష్మనిచ్చి పెళ్లి చేస్తావా? ధ్రువ, నేను చెప్తున్నాను విను. వసుంధర ఏ తప్పు చెయ్యలేదు. నీకు వసుంధరే కరెక్ట్. ఒకప్పుడు గ్రీష్మనే కరెక్ట్ అన్నావమ్మా. అయినా నేను పెళ్ళాం ఉండగా ఇంకో అమ్మాయిని తీసుకురాలేదు. పెళ్ళాన్ని వద్దు అనుకున్నాక డివర్స్కి అప్లై చేశాక తీసుకొచ్చాను. రేపు తనేంటో తెలిసాక నీకు అర్థమవుతుంది గ్రీష్మనే బెస్ట్ చాయిస్ అని. ఓ అవునా? అయితే ప్రూవ్ చేయండి. తనే జీనియస్, ఈ ఇంటికి తగ్గ కోడలు అని ప్రూవ్ చెయ్యి. ఎలా? నువ్వు వసుంధరని తీసుకుని వచ్చినప్పుడు తనని నేను ఒప్పుకోలేదు. చిన్న గదిలో ఉండమన్నాను. తను అలాగే ఉంది. ఈ ఇంట్లో పనంబాయి స్థానం ఇచ్చాను. నీకోసం భరించింది. మనం అన్న ప్రతి మాట పడింది. పెట్టిన ప్రతి కష్టాన్ని ఓర్చుకుంది. చివరికి పెళ్లి తర్వాత కూడా
నువ్వు నా కోడలివి కాదు అన్నాను. నా చేత నువ్వే నా కోడలివి అనిపించింది. గ్రీష్మని కూడా అలాగే ప్రూవ్ చేసుకోమని చెప్పు. నేనే వసుంధర చేత విడాకులిప్పిస్తాను. నీకు గ్రీష్మనిచ్చి పెళ్లి చేస్తాను. సరే అమ్మా, ఇవన్నీ గ్రీష్మ నా కోసం చేస్తుంది. ధ్రువ, నీతో కొంచెం మాట్లాడాలి. ధ్రువ, ఒకవేళ గ్రీష్మ ఇవన్నీ చెయ్యడానికి ఒప్పుకోకపోతే ఆ, నువ్వు చెయ్యాల్సొస్తుంది. అంటే ఇద్దరిలో ఒక్కరైనా సిన్సియర్గా ఉన్నారనిపిస్తేనే కదా పెళ్లి వరకు ఆలోచించేది. మేము ఆఫీస్కి వెళ్తున్నాం. మీరు రాత్రి వరకు తీరిగ్గా ఆలోచించి మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. తర్వాత డిస్కస్ చేద్దాం. వసుంధర, మనకి ఆఫీస్కి టైం అవుతోంది. త్వరగా టిఫిన్ చేయి. శ్రీవారు, గుర్తుంది కదా నేనిచ్చిన వార్నింగ్? తనకి 6 అడుగుల దూరంలో ఉండాలి. గ్రీష్మ, అక్కడ అమ్మ మాట్లాడుతూ ఉంటే అలా వచ్చేసావేంటి? లేకపోతే అక్కడే ఆగి వాళ్ళు తిన్న ప్లేట్లు తీసురమ్మంటావా? ఇక్కడికి తీసుకుని వచ్చే ముందు నాకు ఏం చెప్పావు ధ్రువ? ఏం చెప్పి తీసుకుని వచ్చావు? మహారాణిలా చూసుకుంటానని చెప్పి ఇప్పుడు నేను ఈ ఇంట్లో పనమ్మాయిలా ఉండమంటావా? నువ్వు చేసిన ప్రమాణం ఏంటి? ఎవరు ఏం చెప్పినా ఇక మీదట నేను వినను. నీతోనే ప్రతి అడుగు వేస్తాను. నిన్ను ఎవ్వరూ చిన్న మాట అనకుండా చూసుకుంటాను. అదిగా నువ్వు చెప్పా. ఏం జరిగినా నీ ముందు ఉంటానని చెప్పావు కదా. ఇదేగా చెప్పావు. ఇప్పుడేం చేస్తున్నావు? నిన్ను నమ్మి మా నాన్నని ఎదిరించి ఇక్కడికొచ్చాను. మా డాడీ అంటూనే ఉన్నారు, ధ్రువాని నమ్మకు, తను నిన్ను మధ్యలో అర్ధాంతరంగా వదిలేస్తాడు అని. నా చెవికి ఎక్కించుకోలేదు.